ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్వించదగ్గ రోజు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని చెప్పుకోగలిగిన గొప్ప రోజు ఈరోజు. ముందుగా ఈ మాట మనం చెప్పుకుంటున్నామంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, వీరందరూ కలిసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు దేశంలోనే ఒక్క వైఎస్ఆర్సీపీ తప్పితే అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అమరావతి ఆంధ్ర రాజధాని అని చేకొట్టడం జరిగింది. అందుకు వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మేము 28వ తేదీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి మనం పార్లమెంటుకి పంపించిన పిదప నిన్న లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో రెండు దగ్గరలా కూడా అత్యంత మేధావులైన కూటమి నేతల ప్రసంగాలతో ప్రజలు జయహో అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అనే విధంగా మనకి న్యాయం చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ అమరావతి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ముందుగా ఆ అమరావతిని రాజధానిగా చేసుకోవడానికి ఎంతోమంది రైతులు వాళ్ళ పూర్వీకుల నుంచి కష్టపడి అందులో పండించుకుంటున్న రైతులు ముందుకు వచ్చి ఆ రాజధాని కోసం తాపత్రయపడి భూములు ఇచ్చిన రైతులందరినీ మనం ఈరోజు స్మరించుకోవడం మన బాధ్యత. అదేవిధంగా ఈ అమరావతి ఎంతో మంది మహిళలు ఎన్నో మాటలు, వినరాని మాటలు, చెప్పకూడని మాటలు, అనరాని మాటలు అనిపించుకొని ఎన్నో కష్టాలు పడి ఎందరో మంది మహిళామూర్తులు త్యాగానికి నిదర్శనం ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అయిన అమరావతి. ఇందుకు వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మన భావితరాల పిల్లలు ఈరోజు ధైర్యంగా తలెత్తుకొని మాకు ఒక రాజధాని ఉంది ఆంధ్ర రాష్ట్రానికి, అది అమరావతి అని చెప్పుకోగలిగిన రోజుని మన భావితరాల వాళ్లకు భరోసా ఇచ్చిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో చెప్పాం. ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం రెండూ తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చెప్పారు. వచ్చిన తర్వాత ఈరోజు మనం అదే విధంగా ముందుకెళ్తున్నాం. సంక్షోభం నుంచి సంక్షేమానికి దారులు వేశారు మన ముఖ్యమంత్రి, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అనుసరించి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ భావితరాల వారికి బంగారు భవిష్యత్తు వేస్తూ ప్రతి రంగంలో కూడా ముందుకు నడిపిస్తూ పోతున్నారు. జరిగింది 2 సంవత్సరాలే అయినా జరగబోవాల్సింది ఇంకా 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఆల్రెడీ ఇప్పటికే మనకి సుమారు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడిదారులను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకువచ్చారు మన లోకేష్ బాబు గారు. ఇవన్నీ కూడా ఈరోజు ఆ పెట్టుబడిదారులు వచ్చేదానికి ఈ అమరావతి ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది ఆ పెట్టుబడిదారులు. ఇది మన యువతకి ఏదైతే మనం చెప్పామో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామనేది తప్పకుండా నెరవేరబోతుంది మన ఈ గడవబోయే 3 సంవత్సరాల్లో కూడా అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.